పరీక్షలతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో వరుసగా చోటు చేసుకుంటున్న పేపర్ లీకేజీలు అవకతవకలపై దేశ యువత సమర సంఘం పూరించింది. ఇందులో భాగంగా యువత నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ తన దేశవ్యాప్త శాంతియుత నిరసనల జోరు పెంచింది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని, ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ రూపొందించిన ఒక సుదీర్ఘ నిరసనల షెడ్యూల్ను ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. రైట్, ఇదే అంశం పైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ వరుసగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత దేశంలో ప్రముఖ నగరాలకు ఈ ఆందోళన పాకింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. ముఖ్యంగా శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించింది. అదేవిధంగా ఈ రోజే బెంగళూరులో సైతం నిరసనకు పిలుపునిచ్చింది. మరోవైపు పూణేలో విజయవంతంగా ఈ కార్యక్రమం ముగిసింది. జూన్ 12న లక్నోలో, అదేవిధంగా అమృత్సర్ లో 13వ తేదీన, 15న జైపూర్ వంటి నగరాల్లో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇక దేశవ్యాప్తంగా వరుసగా బీజేపీ ఆందోళన నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ నెల 20న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముగింపు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రధానంగా నీట్స్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా సిజేఐ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యంగా ఇన్స్టా వేదిక ప్రారంభమైంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు రావడం, ఆ తర్వాత దీన్ని బ్యాన్ చేశారంటూ కూడా వార్తలు రావడం జరిగింది. మరోవైపు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి అభిజిత్ దీప్కే ఇటీవల యుఎస్ఏ నుంచి భారత్ కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరుసగా అన్ని రాష్ట్రాల్లో పరీక్షల లీకేజీ నివారణ, అదేవిధంగా ఫలితాలు సకాలంలో విడుదల చేయాలి, నియామకాల్లో పారదర్శకత, పరీక్షా బోర్డుల జవాబుదారీతనంపై మేనిఫెస్టోను ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ రిలీజ్ చేసింది. పూణే సభ వేదిక ఎడ్యుకేషన్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిస్తూ ముందుకు వెళ్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.